హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మనకి టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి మీరు సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని అయితే జాయిన్ అవ్వండి. అందరూ కూడా ఖచ్చితంగా టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి. సో ఎటువంటి అప్డేట్స్ కానీ పీడిఎఫ్స్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. ఓకే, టుడే వీడియోలో మనం రైల్వే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిబిడిటీలో మనకి లెవెల్ 6 లెవెల్ 4 అంటే స్టేషన్ మాస్టర్ ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలకి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి నెక్స్ట్ స్టేజ్లో సిబిఐటి టెస్ట్, దీన్నే సైకో టెస్ట్ అని కూడా అంటారు, ఈ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ టెస్ట్కి సంబంధించి మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని, మనకి టోటల్గా ఎన్ని మార్కులకి ఎగ్జామ్ నిర్వహిస్తారు, ఏ క్వశ్చన్స్ అడుగుతారు, మనకి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ మనకి సిబిఐటి టెస్ట్ అనేది. మొట్టమొదటిగా సిబిఐటి అంటే ఏంటి అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. గతంలో ఆఫ్లైన్లో ఓఎంఆర్ షీట్ మీద కండక్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు కంప్యూటర్ మీద కండక్ట్ చేస్తున్నారో, మనకి ఎవరైతే ట్రాఫిక్ అసిస్టెంట్, స్టేషన్ మాస్టర్ లెవెల్ 6 లెవెల్ 4 క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో, మిగతా వాళ్ళకి లెవెల్ 5 లెవెల్ 3 లెవెల్ 2లో కొన్ని ఉద్యోగాలకైతే టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టైపింగ్ సపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం సిబిఐటి డీటెయిల్స్ చూస్తే మనకి ఇందులో మనకి సిబిఐటికి మినిమం 42 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ నీడ్ టు సెక్యూర్ ద మినిమం టీ స్కోర్ ఆఫ్ 42 మార్క్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద టెస్ట్ బ్యాటరీ టు క్వాలిఫై. ఓకే, మనకి ఓవరాల్గా ఎగ్జామ్లో 42 మార్క్స్ వస్తే సరిపోదు. మనకి ఇందులో 5 టాపిక్స్ ఉంటాయి. ఈ 5 టాపిక్స్లో అంటే 5 బ్యాటరీస్లోనూ కూడా ఖచ్చితంగా మినిమం ప్రతి దాంట్లోనూ కూడా 42% మార్క్స్ అయితే మనం క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. దీనికి ఎటువంటి రిజర్వేషన్ కూడా లేదు. ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓబీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా, పీడబ్ల్యూ అయినా, ఎక్సర్వీస్ మ్యాన్ అయినా సరే, ఎవరికైనా సరే మినిమం టీ స్కోర్ అయితే 42 మార్క్స్ అయితే ప్రతి సెషన్లోనూ కూడా రావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి 1:8 అంటే ఒక ఉద్యోగానికి 8 మంది నుంచి చొప్పున కమ్యూనిటీ వైజ్గా ఈ సిబిఐటికి అయితే షార్ట్ లిస్ట్ చేశారో, సో ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఈ సిబిఐటి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనకి కాల్ లెటర్స్ ఇస్తారు కదా, సిబిఐటి ఎగ్జామ్కి రమ్మని చెప్పి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా విజన్ సర్టిఫికేట్ అయితే ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ యాంగ్జర్ 6లో ఉన్నట్టుగా మనం అయితే సబ్మిట్ చేయాలి. లేకపోతే కనుక మిమ్మల్ని ఎగ్జామ్కి అయితే అలౌ చేయరు. ఇది ఒకటి మెయిన్గా గుర్తుపెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా ఇన్ఫామ్ చేయండి. విజన్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ మనకి. ఎన్టీపీసీ నోటిఫికేషన్లో యాంగ్జర్ 6 మనకి చూస్తే ఇక్కడ మనకి మెడికల్ సర్టిఫికేట్ ఫర్ఫార్మా అయితే ఉంటుంది. మీరు ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి, రికగ్నైజ్డ్ ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చెకప్ చేయించుకుంటే మీకు ఒకసారి డిస్టెంట్ విజన్, నియర్ విజన్ ఇవన్నీ కూడా చెక్ చేసి మీకు, ఎందుకంటే స్టేషన్ మాస్టర్ ట్రాఫిక్ అసిస్టెంట్ రెండింటికి కూడా మనకి స్ట్రిక్ట్ ఐసైట్ A2 పారామీటర్స్ అయితే ఉండాలి. సో ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసి మీ యొక్క నేమ్ కానీ, మీ డీటెయిల్స్ కానీ, అలాగే డాక్టర్ నేమ్ ఏంటి, డాక్టర్ సిగ్నేచర్ కానీ, ఆయన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిలప్ చేసి సైన్ చేసి స్టాంప్ వేసి అయితే ఇస్తారో. సో ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ ఒరిజినల్ అయితే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. జిరాక్స్ తీసుకుని మీ దగ్గర కొన్ని కాపీస్ అనేవి పెట్టుకోండి. ఒరిజినల్ అయితే ఖచ్చితంగా మనకి సిబిఐటి ఎగ్జామ్కి అయితే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఎప్పుడో మెడికల్ తర్వాత కదా, తర్వాత చూద్దామంటే కుదరదు. సిబిఐటికి తీసుకువెళ్తేనే మిమ్మల్ని ఎగ్జామ్కి అయితే అలౌ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఖచ్చితంగా ప్రతి టెస్ట్లోనూ కూడా ఈచ్ టెస్ట్లో అయితే క్వాలిఫై అవ్వాలి. ఓవరాల్గా కాకుండా ప్రతి ఇండివిజువల్స్ టెస్ట్లోనూ మనం క్వాలిఫై అయితే అవ్వాలి. అలాగే పేపర్ మనకి ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, తెలుగులో అయితే పేపర్ ఉండదు. అలాగే దీనికి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ ద సిబిఐటి. అలాగే మనకి టైపింగ్ టెస్ట్ చూసుకుంటే జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది, కానీ దీనికైతే వెయిటేజ్ ఉంటుంది. మీకు మార్కులు అనేవి మనకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది కదా, కట్ ఆఫ్ అనేది ఇచ్చారు 120 మార్క్స్కి. సో 120 మార్క్స్కి మనకి కట్ ఆఫ్ ఇచ్చారు కదా, అంటే 120కి మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో దాన్ని బట్టి 70%కి మీ మార్కులు అనేవి సిబిటి2లో వచ్చిన మార్కులు 70%కి కన్సిడర్ చేస్తారో, మిగతా 30% అనేది అయితే ఈ సిబిఐటిలో వచ్చిన మార్కులను అయితే వెయిటేజ్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్గా 70+30 ఓవరాల్గా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది అయితే తీస్తారో, కాబట్టి మీకు 30% వెయిటేజ్ అనేది దీనికి ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనకైతే స్కోర్ చేయాల్సి ఉంటుంది. మనకి మినిమం క్వాలిఫై అవ్వాలి. అలాగే మనకి ఇందులో స్కోర్ కూడా మనకి యాడ్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అయితే మనం ఎగ్జామ్ అయితే జాగ్రత్తగా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే ఇందులో 5 టెస్ట్లు ఉంటాయి. ప్రతి టెస్ట్లోనూ కూడా మనం క్వాలిఫై అయితే అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా మనకి 42 మార్క్స్ వస్తే సరిపోతుంది అని కాదు, ప్రతి టెస్ట్లోనూ కూడా మినిమం మార్క్స్ అయితే మనం స్కోర్ చేయాల్సి ఉంటుంది. మొట్టమొదటిగా క్లాసిఫికేషన్ టెస్ట్ చూసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి 35 ప్రశ్నలు అడుగుతారో, 10 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. అలాగే యాడ్ ఆఫ్ ఆడ్ నెంబర్ టెస్ట్, కౌంటింగ్ ఆఫ్ ఆడ్ నెంబర్, ఇవన్నీ కూడా 1 by 1 టెస్ట్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ మనకి. సో జస్ట్ ఫస్ట్ రఫ్గా చూడండి. సో ఇందులో మనకి 30 ప్రశ్నలు అయితే అడుగుతారో,
సో దీంట్లో 10 నిమిషాల సమయం ఉంటుంది. అలాగే షార్టెస్ట్ రూట్ టెస్ట్ అనేది ఉంటుంది. దీనికి 40 ప్రశ్నలు ఉంటాయి. 5 నిమిషాలు ఇక్కడ చూడండి, 40 ప్రశ్నలకి కేవలం 5 నిమిషాల మాత్రమే సమయం ఉంటుంది. అలాగే ఇన్ఫర్మేషన్ ఆర్డరింగ్ టెస్ట్లో 25 ప్రశ్నలు ఉంటాయి, 5 నిమిషాల సమయం ఉంటుంది. యాప్టిట్యూడ్ టెస్ట్లో 35 ప్రశ్నలు ఉంటాయి, 15 నిమిషాల సమయం అయితే ఉంటుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో ఇచ్చిన సమయంలో పేపర్ మొత్తం కంప్లీట్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే 5 నిమిషాల 40 ప్రశ్నలు అనేది కష్టం. కాబట్టి మీకు మినిమం సేఫ్ స్కోర్ వచ్చే విధంగా మనకి ప్రతి దాంట్లోనూ కూడా క్వాలిఫై అయ్యే విధంగా అంటే 42% ప్రతి దాంట్లోనూ కూడా 42% వచ్చే విధంగా రఫ్గా మీరైతే ప్రతి సెషన్లోనూ అయితే స్కోర్ చేయడానికి అయితే ట్రై చేయాల్సి ఉంటుంది. అలాగే నెంబర్ ఆఫ్ ఆన్లైన్ టెస్టులు కనుక మీరు రాసినట్లయితే ఎగ్జామ్కి ముందు ప్రాక్టీస్ ఫుల్గా చేసినట్లయితే కనుక మీరు స్పీడ్గా అయితే ఆన్సర్ చేయగలుగుతారో. నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి పర్లేదు, కానీ మ్యాక్సిమం వీలైనంత ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయకండి. ఎవరు కూడా ఫుల్గా ఆన్సర్ చేయలేరు. బట్ ప్రతి సెషన్లోనూ కూడా మినిమం సేఫ్ స్కోర్స్ క్వాలిఫై అయ్యే విధంగా అయితే మీరైతే ప్లాన్ చేసుకుని అయితే 42% ప్రతి సెషన్లో వచ్చే విధంగా అయితే మీరైతే ప్లాన్ చేసుకోండి. ఓకే, మీకు 5 సెషన్లు చెప్పాను కదా, ఒక్కొక్క సెషన్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయనేది అయితే చూద్దాం. మొట్టమొదటిగా మనకి క్లాసిఫికేషన్ టెస్ట్లో ఈ విధంగా నాన్ వర్బల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో. మనకి ఈ విధంగా 5 పిక్చర్స్ ఉన్నాయి కదా, జాగ్రత్తగా మీరు గమనిస్తే మనకి సర్కిల్స్ అనేవి 4గిట్లో అన్నీ కూడా టచ్ అయ్యి ఉన్నాయి. 4లో మాత్రం మనకి సపరేట్గా ఉంది 2 సర్కిల్స్ అనేవి. కాబట్టి 4 అనేది అయితే ఆన్సర్ అవుతుంది. సో మీకు పీడిఎఫ్ అనేది ఇప్పుడు చూపిస్తున్న పీడిఎఫ్ టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. సో మీరు అక్కడ నుండి క్వశ్చన్స్ అనేవి అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను ప్రతి సెషన్ కూడా ప్రతి క్వశ్చన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సపరేట్గా ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క వీడియో చేస్తాను. 5 టెస్ట్లు ఉన్నాయి కదా ఒక్కొక్క టెస్ట్ మీద. సో మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ వస్తే మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. మీరు కూడా ప్రాక్టీస్ చేయాలంటే టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కింద ఆన్సర్స్ అనేవి కూడా మనకి డిస్ప్లే చేస్తారు. ఇక్కడ నుండి మీరు ఆన్సర్ చేసి కరెక్టా కదా చెక్ చేసుకోవచ్చు. నేను కూడా ఒక్కొక్క దాని గురించి వీడియోస్ అయితే చేస్తాను. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆడ్ నెంబర్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో ఏం లేదు, చాలా సింపుల్. ఇది మీకు ఇక్కడ నెంబర్స్ కనబడుతున్నాయి కదా. సో ఈ విధంగా నెంబర్స్ అయితే ఇస్తాడో. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో మనకి సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు, ఆడ్ ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. ఇందులో మనకి చూస్తే 2, 6, 1 అంటే ఒకటి ఆడ్ నెంబర్ కదా, ఒకటిని పక్కన పెట్టండి. తర్వాత 5ని పక్కన పెట్టండి. ఓకే, మీకు సరిగ్గా కనబడకపోవచ్చు, జస్ట్ ఏం లేదు, ఇక్కడ మనకి అంకీలు అనేవి ఇచ్చి బేసిక్ సరి సంఖ్య మిక్స్ చేసి ఇస్తాడు. అందులో బేస్ సంఖ్యలు ఆడ్ నెంబర్స్ అన్నింటినీ మనం పక్కన పెట్టుకుని వాటన్నింటినీ కూడా మనకి యాడ్ చేసి ఎంత వచ్చిందో చూడాలి. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మొత్తం అన్ని ఆడ్ నెంబర్స్ యాడ్ చేస్తే 23 అనేది వస్తుంది. సో 23 అనేది అయితే ఆన్సర్ అవుతుంది. సో మీరు కింద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, ప్రాక్టీస్ చేయండి. జస్ట్ మనకి అబ్జర్వేషన్, అలాగే మనకి తక్కువ టైంలో ఫాస్ట్గా చేస్తున్నాం లేదా అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. జస్ట్ మనకి యాడింగ్ వస్తే సరిపోతుంది, ఆడ్ నెంబర్స్ ఐడెంటిఫై చేసి. నెక్స్ట్ షార్టెస్ట్ రూట్. ఓకే, ఈ విధంగా ఒక మ్యాప్ ఇచ్చి షార్టెస్ట్ రూట్ అయితే ఐడెంటిఫై చేయమంటారు. ఓకే, నెక్స్ట్ మనకి షార్టెస్ట్ రూట్ అని చెప్పి ఈ విధంగా ఒక మ్యాప్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతారు. చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి. మనకి 40 క్వశ్చన్స్ 5 మినిట్స్ టైం కదా. మీకు స్టార్టింగ్లో కాస్త డిఫికల్ట్గా అనిపిస్తుంది, కానీ చాలా ఈజీగా అయితే ప్రాక్టీస్ చేస్తే మీకు ఒకసారి ఐడియా వచ్చేస్తే కనుక ఈజీగా అయితే చేయొచ్చు. మీకు ఒక శాంపిల్కి అయితే కొంచెం చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం సపరేట్గా ఒక వీడియో చేస్తాను కంప్లీట్గా ఈ టాపిక్ మీద, మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో అలాగే ట్రిక్స్తో ఈజీగా అలా చేయొచ్చు అని చెప్పి. దీంట్లో జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని అయితే చెప్తాను చూడండి. మనం ట్రావెల్ చేసేటప్పుడు హార్జెంటల్గా, వెర్టికల్గా మాత్రమే చేయాలి. అంటే మనకి ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఈ విధంగాను అలాగే ఈ విధంగా మాత్రమే ట్రావెల్ చేయాలి. ఇష్టం వచ్చినట్లయితే ట్రావెల్ చేయకూడదు, మనకి డయాగ్నల్గా కానీ ఇష్టం వచ్చినట్లయితే వెళ్ళకూడదు. అలాగే ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఇవి బ్యారియర్స్, అడ్డంకులు అని అయితే అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్ చేసేటప్పుడు దారి లేదు వచ్చింది అంటే మనకి ఇటువైపు దారి లేదు అని అర్థం, ఇంకొక దారి అయితే వెతుక్కోవాలి. అలాగే ఇక్కడ బ్లాక్స్లో ఉన్నాయి కదా, మనకి స్క్వేర్స్లో నెంబర్స్ ఉన్నాయి కదా, వీటిని హౌసెస్ అని కానీ స్టేషన్స్ అని కానీ అనుకోండి. మనం ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక స్టేషన్ అయినా సరే మనం టచ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. కార్నర్లో మనకి వెళ్ళినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా వచ్చామనుకోండి, ఇక్కడ స్టేషన్ టచ్ అయినట్టు అర్థం కాదు, ఎందుకంటే మనం జస్ట్ కార్నర్ని టచ్ చేసాం. అలా కాకుండా మనం ఫర్ ఎగ్జాంపుల్ సో ఇలా ట్రావెల్ చేస్తే కనుక సో మనకి స్టేషన్ని టచ్ చేసినట్టు అర్థం, లేదా ఇలా ట్రావెల్ చేసినా సరే స్టేషన్ అయితే టచ్ చేసినట్టు అర్థం. బట్ కార్నర్ని టచ్ చేస్తే అయితే మనకి స్టేషన్ని టచ్ చేసినట్టు కాదు. మనకి ఎక్కడి నుండి అయితే ఎక్కడికి వెళ్ళమన్నాడో ఖచ్చితంగా ఒక స్టేషన్ అయితే మనం టచ్ చేస్తూ అయితే వెళ్ళాలి. అలాగే ఈ విధంగా అడ్డంకులు ఉన్నాయి కదా, అడ్డంకి వస్తే మనకు దారి అయితే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని క్వశ్చన్స్ చూస్తే క్లారిటీ వస్తుంది, అలాగే సపరేట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. జస్ట్ వాట్ ఈజ్ వాట్ బ్రీఫ్గా చూద్దాం. మొట్టమొదటిగా A to Z స్టేషన్కి వెళ్ళమంటున్నాడు. ఏ అంటే ఏ ఇక్కడ ఉంది, జెడ్ అయితే ఇక్కడ ఉంది. మనం ఈ విధంగా వెళ్తే కనుక దారిలో ఇక్కడ అడ్డంకి ఉంది కాబట్టి ఇలా వెళ్ళలేం. అలాగే స్టేషన్ కూడా టచ్ చేయాలి కాబట్టి స్టేషన్ కూడా లేదు కాబట్టి ఇది కరెక్ట్ అయిన దారి కాదు. సో ఇప్పుడు ఎలా వెళ్ళాలని చూసినట్లయితే ఇక్కడ ఏతో స్టార్ట్ అయితే మనం ఏ నుండి సి దాకా ఇలా వచ్చి
సో ఇక్కడ నుండి మనం అలా కిందకు వచ్చుతున్నాం. సో ఇక్కడ చూస్తే ఇక్కడ అడ్డంకులు అనేవి అటువైపు ఇటువైపు ఉంది కానీ మధ్యలో లేదు. సో ప్రాబ్లం లేదు, మనం ఇలా కిందకైతే వచ్చేయచ్చు. సో మనం ఇక్కడ 1వ స్టేషన్ అయితే టచ్ చేసాం. సో టచ్ చేసి ఇక్కడ నుండి మనం ఈ విధంగా W దగ్గరికి వచ్చి సో ఇక్కడ నుండి పైకి మళ్ళీ Z స్టేషన్ దగ్గరికి అయితే మనం చేరుకున్నాం. ఓకే, అంటే ఏం లేదు, జస్ట్ ఇక్కడ నుండి ఇలా వెళ్ళి ఇలా కిందకు వచ్చి ఇలా తిరిగి స్టేషన్ టచ్ చేసి ఇలా అయితే వెళ్ళాం. మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, షార్టెస్ట్ రూట్ అనేది చూసుకోవాలి. ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ విధంగా మనం జడ్ని అయితే చేరుకోవాలి. నెక్స్ట్ E to S. సో E ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో S ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఎలా వెళ్ళాలి అని చూసుకున్నట్లయితే మనం ఇటువైపు వెళ్ళడానికి అయితే దారి లేదు కదా. సో మనం ఈ నుండి చూసుకుంటే స్ట్రైట్గా వచ్చేస్తే 5వ నెంబర్ స్టేషన్ ఉంది. సో 5వ నెంబర్ స్టేషన్ టచ్ చేసి కిందకు వచ్చి సో ఇలా లెఫ్ట్ ఎడం పక్కకి తిరిగి మనకి ఇలా వెళ్ళి సో కిందకు వచ్చేస్తే ఎస్. సో ఇక్కడ మనకి అడ్డంకి లేదు, ఇక్కడ అడ్డంకి ఉంది అనుకుంటున్నారు కానీ ఇక్కడ లేదు, మనకి పక్కన ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. అలాగే ఇది కూడా పక్కన ఉంది కాబట్టి ఈ రెండు ప్రాబ్లం లేదు. వచ్చేటప్పుడు మనం 5వ నెంబర్ స్టేషన్ టచ్ చేసాం కాబట్టి దీనికి ఆన్సర్ 5 అయితే మనం మార్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం అయితే ఆన్సర్ చేయాలి. సో మీకు డీటెయిల్గా సపరేట్ వీడియోలు అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. జస్ట్ మీకు ఒక కాన్సెప్ట్ అయితే ఐడియా వచ్చింది కదా సో ఎలా చేయాలి అన్నది. ఓకే, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే కింద మనకి ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్స్, శాంపుల్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. ఒకసారి మీరు ట్రై చేసి కింద ఆన్సర్స్ ఉన్నాయి కదా, సో దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ చూసినట్లయితే నెక్స్ట్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఒక టేబుల్ ఇస్తాడు, దాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని చెప్పి ABCD 4 ఇచ్చాడు కదా. మనకి ఏలో లెవెల్ 1లో X ఉంటే కనుక మనం +1 చేస్తాం, లెవెల్ 2లో X ఉంటే -2 చేస్తాం, లెవెల్ 3లో X ఉంటే +3 అనేది చేస్తాం. అలాగే Bలో లెవెల్ 1లో X ఉంటే +2, లెవెల్ 2లో X ఉంటే -3, లెవెల్ 3లో X ఉంటే -1. అలాగే మనకి Cలో లెవెల్ 1లో X ఉంటే +2, లెవెల్ 2లో X ఉంటే -1, లెవెల్ 3లో X ఉంటే +3 చేస్తాం. అలాగే మనకి ఇక్కడ Dలో మనకి లెవెల్ 1లో X ఉంటే -3, లెవెల్ 2లో X ఉంటే -2, లెవెల్ 3లో X ఉంటే +1 అనేది చేయడం జరుగుతుంది. మీకు డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. బెస్ట్ బ్రీఫ్గా ఎలా ఉంటుంది అని అయితే చెప్తున్నాను ఇప్పుడు. సో ఇక్కడ కింద కొన్ని సింబల్స్ ఇచ్చి వాటి కింద నెంబర్స్ ఇచ్చాడు కదా, వీటిని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి క్వశ్చన్ ఇలా ఇస్తాడో, సో క్వశ్చన్ ఇలా ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏ సింబల్ ఇచ్చాడని చూసుకోవాలి. ఏ సింబల్ ఇచ్చాడు, పెద్ద సర్కిల్ ఇచ్చాడు. సో పెద్ద సర్కిల్ అంటే ఏంటి, 6. సో చిన్న సర్కిల్ పెద్ద సర్కిల్ 2 ఉన్నాయి. ఇలా ఇచ్చినప్పుడు జాగ్రత్తగా కన్ఫ్యూజన్ లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. సో పెద్ద సర్కిల్ 6 కదా, సో ఇక్కడ పెద్ద సర్కిల్ ఉంది 6. సో మనం 6ని తీసుకోవాలి. ఇక్కడ 6ని తీసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చాడు, ఇక్కడ 3 బాక్సులు X అనేది ఇచ్చాడు. సో మనకి 3 బాక్సుల్లో X అనేది ఇస్తే మనం ఏం చేయాలి, +1, -2, +3 చేయాలి. సో ఇది రెండు విధాలుగా చేయొచ్చు, 1 by 1 మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనం 6ని తీసుకుని ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి, +1 చేయాలి కాబట్టి 6 + 1 7 చేసాం. తర్వాత -2 చేయాలి కాబట్టి 7 - 2 5. తర్వాత మూడో బాక్స్లో కూడా X ఉంది కాబట్టి +3 చేయాలి కాబట్టి 5కి 3 కలిపితే 8. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేయొచ్చు. లేదా +1 -2 అంటే ఎంత, -1, -1 +3 అంటే ఎంత, +2. సో డైరెక్ట్గా 6కి 2 కలిపితే మనకి 8 అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా డైరెక్ట్గా చేయొచ్చు. నెక్స్ట్ 8 వచ్చిన తర్వాత సెకండ్ బాక్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి కేవలం సెకండ్ థర్డ్లో మాత్రమే ఉంది. సో సెకండ్ థర్డ్లో ఉంటే మనం ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మనం -3, -1 చేయాలి. సో 8 వచ్చింది కదా, 8ని పక్కకి లాస్ట్లో 8 వచ్చిన ఆన్సర్ని పక్కకి తీసుకువెళ్ళి 8లోని 3 మైనస్ చేస్తే 5, అలాగే 5లోని మనకి 1 మైనస్ చేస్తే 4. ఎందుకంటే ఇక్కడ ఎంత ఉందో అని చూసుకుని చేయాలి. లేదా డైరెక్ట్గా మనకి -3, -1 అంటే -4 అంటే 8 వచ్చింది కదా, 8లోని -4 చేస్తే డైరెక్ట్గా 4 అనేది అయితే వచ్చేస్తుంది. సో వచ్చిన 4ని మళ్ళీ పక్కకు క్యారీ ఫార్వర్డ్ చేస్తే మనకి ఇక్కడ లెవెల్ 1లోను లెవెల్ 2లోను X ఉంది. అంటే మనం చేయాల్సిందల్లా క్వశ్చన్ ఫిగర్ ప్రకారం, మీకు పక్కన పెడతాం కష్టం కాబట్టి చూపించట్లేదు. క్వశ్చన్ ఫిగర్ ప్రకారం మనకి +2, -1 చేయాలి. సో కాబట్టి 4 + 2 6, అలాగే 6 - 1 5 చేస్తున్నాం. లేదా మనం డైరెక్ట్గా +2 - 1 అంటే ఏంటి, +1. సో 4 ఒకటి కలిపేస్తే 5 డైరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ చూసుకుంటే Dలో లెవెల్ 1లోను లెవెల్ 3లోను X ఇచ్చాడు కాబట్టి మనం చేయాల్సింది -3 +1 చేయాలి. కాబట్టి 5 - 3 2, 2 + 1 3. లేదా -3 + 1 అంటే -2 డైరెక్ట్గా 5 - 2 చేసేస్తే 3 వచ్చేస్తుంది. సో 3 ఫైనల్గా ఆన్సర్. సో 3 అంటే మనకి 3 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే మనం చిన్న స్క్వేర్ ఫుల్గా బ్లాక్ షేడ్ చేసి ఉండాలి. అంటే చిన్న స్క్వేర్ ఫుల్గా బ్లాక్ షేడ్ చేసింది ఏంటి, 5లో ఉంది కాబట్టి మనకి 5 అనేది ఆన్సర్ అవుతుంది. సో మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఇక్కడ లేదు కాబట్టి జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని చెప్పి అయితే మీకు అర్థమై ఉంటుంది. మీకు క్లియర్గా తర్వాత వీడియోలో చెప్తాను 1 by 1 ప్రతి టాపిక్ కూడా ఎలా చేయాలి ఏంటి ఈజీగా అని చెప్పి. అయితే ప్రస్తుతానికైతే ఒక అవగాహన అయితే వచ్చింది కదా ఎలా చేయాలని చెప్పి. కింద కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాడు, మీకు ఒకసారి ట్రై చేయండి. సో అర్థం అవుతుంది. సో లేదా నీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే
ఫైనల్గా పర్సనాలిటీ టెస్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ టెట్ ఎగ్జామ్స్ వాటిలో సైకాలజీ మీద రిలేటెడ్ ఉంటాయి కదా, ఆ టైప్లో ఉంటాయి. వెన్ యూ ఆన్సర్ కీప్ ద 4 పాయింట్స్ ఇన్ మైండ్, గివ్ ద ఫస్ట్ నేచర్ ఆన్సర్ యాజ్ ఇట్ కమ్స్ టు యూ. ఓకే, అలాగే ట్రై నాట్ టు fall back on the middle uncertain answers except when the answer at either end is really impossible for you. Be sure not to skip anything but answer every question somehow. Answer as honestly as possible what is true of you. ఇక్కడ చెప్పడం అయితే అలా చెప్తారు కానీ సో జనరల్గా ఐ ప్రిఫర్ పీపుల్ హూ ఆర్. ఓకే, సో జనరల్గా మన మైండ్లో వేరే ఒక ఆలోచన ఉండొచ్చు, బట్ మనం ఒక పబ్లిక్గా ఒక సొసైటీలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మనం ఆలోచించాలో ఆ టైప్ ఆఫ్ థింకింగ్ని బట్టి మనం ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఐ ప్రిఫర్ పీపుల్ హూ ఆర్ రిజర్వ్డ్, ఇన్ బిట్వీన్, మేక్ ఫ్రెండ్స్ క్విక్లీ. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. జనరల్గా మీరు ఎవరన్నా హెల్ప్ చేయమంటే హెల్ప్ చేస్తారా, చెయ్యరా? సో జనరల్గా ఓకే, ఇటువంటి సైకాలజీ రిలేటెడ్ కానీ సో ఇటువంటి వాటి మీద అయితే మనకి క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా 5 పార్ట్ల క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా అప్రాక్సిమేట్గా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. రైల్వే అఫీషియల్గా ఇచ్చిన పీడిఎఫే మీకు టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, ఒకసారి అన్నీ కూడా పరిశీలించండి. నేను కూడా 1 by 1 అన్ని టాపిక్స్ కూడా మీకు వీడియోస్ చేస్తాను. సో డీటెయిల్గా మీకు క్లారిటీగా ఈజీగా షార్ట్ కట్స్తో ట్రిక్స్తో ఎలా సాల్వ్ చేయొచ్చు అని చెప్పి ఒక ఐడియా అయితే వస్తుంది. మీరు మాత్రం చేయాల్సింది ఒకటే మెయిన్గా, సో వీలైన ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేసి ఆన్లైన్ టెస్టులు రాస్తే మీకు మెయిన్ ఎగ్జామ్లో అయితే స్పీడప్ అయితే అవ్వడానికి ఉంటుంది. అలాగే కావాల్సిన సర్టిఫికేట్ కూడా వాళ్ళు మనకి కాల్ లెటర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత క్లారిటీగా ఆ సర్టిఫికేట్ అనేది కూడా తీసుకువెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో ఇది మనకి సిబిఐటీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయడం, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సోషల్ మీడియా గ్రూప్స్లో కూడా ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. ఎవరు కూడా మ్యాక్సిమం మనకి ఇంత క్లారిటీగా అయితే ఎవరు కూడా చెప్పలేదు. ఓకే, లాస్ట్ వీడియోలో అయితే మీకు ఏఎల్పీ క్వశ్చన్స్ కూడా కొన్ని మిక్స్ అయ్యి చెప్పాను. సో ఏఎల్పీకి అయితే కొన్ని సపరేట్ క్వశ్చన్స్ ఉంటాయి, బ్రిక్స్ క్వశ్చన్స్ కానీ కొన్ని అయితే కేవలం ఏఎల్పీలను అడుగుతారు. సో ఇవి మాత్రం ఓన్లీ మనకి అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గారికి క్వశ్చన్స్ అనేవి సపరేట్గా చెప్తున్నాను. ఈ పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, అక్కడ నుండి ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ క్వశ్చన్స్ అయితే ఒకసారి ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోస్ మీకు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్లో కూడా అందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి ఫాలో అవడం కూడా మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.